మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ అంటేనే రాంగ్ అండి. అసలు బెట్టింగ్ అనే వర్డే రాంగ్. సో బెట్టింగ్ అంటే జూదం. జూదం అనేది ఎప్పటినుంచో వస్తుంది. బట్ జూదం అనేది కొన్ని కొన్ని ఫ్యామిలీలను నాశనం చేస్తుంది. సో బెట్టింగ్ అనేది రాంగ్ వర్డ్. సో బెట్టింగ్ అనేది ఎవరు ఆడకూడదు. ఎవరైనా కష్టం చేయాలి, చదువుకున్న ప్రకారం సంపాదించుకోవాలి, జాబ్ సంపాదించుకోవాలి, వాళ్ళకి నచ్చిన రూట్లో వెళ్ళాలి, నచ్చిన పని చేసుకుంటూ అలా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి. అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బులతో మంచి పనులు చేసి మంచి వాళ్ళు అని చెప్పి సొసైటీలో గుర్తు పొందుతున్నారు కొందరు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? చేసి తప్పుడు పనితో వచ్చే అమౌంట్ అసలు వద్దండి. తప్పుతో వచ్చిన పని మనం రాంగ్ వర్క్లో చేసి ఎన్ని చేసిన అమౌంట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే అసలు అది వద్దు. ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేస్తావు కానీ 100 మందికి ప్రాబ్లం అయింది కదా. అలాంటిది వద్దు కదా. 100 మందికి ప్రాబ్లం అయ్యి 10 మందికి నువ్వు అవసరం చేస్తున్నావు అంటే వాళ్ళకి యూజ్ అవుతున్నావు అంటే అలాంటిది వద్దు. చేస్తే అందరికీ మంచిది, లేకపోతే ఎవరికి చేయకూడదు. సో మరి ఎలాంటి కఠిన శిక్షలు వేస్తే ఈ బెట్టింగ్స్ ఆగుతాయంటారు? అది గవర్నమెంట్ చూసుకుంటుంది. దాంట్లో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఇది బెట్టింగ్ దానికి సంబంధించి, సో వాళ్ళకి ఆ శిక్షలు అనేది విధించాలి కంపల్సరీ. లేదంటే వాళ్ళ త్రూ ద్వారా వచ్చే వాళ్ళ ఒక సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఏదైతే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు వీళ్ళ త్రూ ద్వారా అమౌంట్ కానీ ఏదైనా నష్టపరిహారం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ ఇప్పించాలి. నెక్స్ట్ టైం అసలు ఈ యాప్స్ అనేవి అన్నీ కూడా బ్యాన్ చేయాలండి. అసలు ఇప్పుడు సెలబ్రిటీస్ ఇవ్వడం ఏంది, కొన్ని పరీ మ్యాచ్ అని లేకపోతే వేరే సంథింగ్ అన్నీ కూడా ఇస్తారు కదా. అంటే చెప్తున్నా పరీ మ్యాచ్ కాబట్టి వేరేదై ఉండొచ్చు. అసలు బెట్టింగ్ అనే యాప్స్ గురించి అసలు అంటే కొన్ని బ్యాన్ చేసిన యాప్స్కి మేము ఇవ్వలేదు అంటున్నారు. బ్యాన్ అనేది ఏంటి, అసలు బెట్టింగ్ అవుద్ది కాబట్టి సో నీకు కష్టం చేయకుండా జాబ్ చేయకుండా ఒక్కొక్కరు 12 అవర్స్ 8 అవర్స్ 24 అవర్స్ చేస్తారు, 24 అవర్స్ రెస్ట్ ఉంటారు. అలా జాబ్ చేస్తూ వచ్చే అమౌంట్ కంటే ఇట్లా నువ్వు కూర్చొని సంపాదిస్తున్నావు అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎవరు సంపాదిస్తారు చెప్పండి ఇట్లా. సో ఆ బెట్టింగ్ యాప్స్ అనేవి మొత్తం టోటల్ బ్యాన్ చేయాలి. అసలు అవి ఎవరైతే క్రియేట్ చేస్తారో యాప్లు అన్నీ కూడా వాళ్ళని కూడా పట్టుకోవాలి. మెయిన్గా వాళ్ళ త్రూ ద్వారా ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళన్నీ కూడా ఏదైతే శిక్షలు ఉంటాయో వాళ్ళందరికీ విధించాలని నా కోరిక. సో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఐపీఎల్ అంటేనే బెట్టింగ్స్. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బెట్టింగ్ చేసే వాళ్ళకి? ఐపీఎల్ ఐడియా లేదు మేడం.